ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్‌లో 10 మంది ట్రేడర్స్‌లో 9 మంది లాస్‌లో ఎందుకుంటారో తెలుసా ఫ్రెండ్స్? ఇది లక్ కాదు. ఇది ఇన్‌సైడర్ ట్రేడింగ్ లేదు కాబట్టి కాదు. ఇది ట్రేడర్ మైండ్ సెట్ ప్లస్ ప్రాసెస్ ఫెయిల్యూర్ మాత్రమే. మార్కెట్ అందరికీ సేమే. చార్ట్స్ కూడా అందరికీ సేమే. డిఫరెన్స్ ఎక్కడొస్తుంది? ట్రేడర్ అప్రోచ్‌లో ఉంటుంది ఫ్రెండ్స్. బిగినర్ ట్రేడర్స్ ఫస్ట్ చే చేసే పని ఏంటంటే స్ట్రాటజీ హంట్. యూట్యూబ్ అని, టెలిగ్రామ్ అని, ఇండికేటర్స్ అని, పెయిడ్ కోర్సెస్ అని. కానీ రియాలిటీ ఏంటి? స్ట్రాటజీ అలోన్ నెవర్ మేక్స్ మనీ. సేమ్ స్ట్రాటజీ ఒక ట్రేడర్ కి వర్క్ అవుతుంది, ఇంకో ట్రేడర్ కి ఫెయిల్ అవుతుంది. రీజన్ స్ట్రాటజీలో కాదు ఫ్రెండ్స్, ఎగ్జిక్యూషన్ లో ఉంటుంది. ట్రేడింగ్ అంటే బై అండ్ సెల్ చేయడం కాదు ఫ్రెండ్స్. ట్రేడింగ్ అంటే డిసిషన్ మేకింగ్ సిస్టమ్. అంటే ఎంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఎందుకు ట్రేడ్ తీసుకుంటున్నాం అనేది మనకి రీజన్ ఉండాలి. అప్పుడే మనం ఎంట్రీ అవ్వాలి. తర్వాత నెక్స్ట్ ఏంటి? ఎగ్జిట్. ఒకవేళ మనం తీసుకున్న ట్రేడ్ మనం అనుకున్న డైరెక్షన్ లో వెళ్లకుండా ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చినప్పుడు ఎక్కడ మనం ఎగ్జిట్ అవ్వాలనేది మనకి తెలిసి ఉండాలి. రిస్క్. ఈ ట్రేడ్ లో ఎంత లాస్ యాక్సెప్ట్ చేయగలం అనేది కూడా మనం ముందే ప్లాన్ చేసుకోవాలి. పొజిషన్ సైజ్, మన క్యాపిటల్ బట్టి మనం పొజిషన్ సైజ్ అనేది ప్లాన్ చేసుకుని ఎంత పెట్టాలని కూడా తెలుసుకోవాలి. ఈ 4 క్లియర్ గా లేకపోతే అది ట్రేడ్ కాదు, గ్యాంబుల్ ఫ్రెండ్స్. రిటైల్ ట్రేడర్ ప్రాఫిట్ గురించే కలగంటాడు. ప్రొఫెషనల్ ట్రేడర్ లాస్ గురించే ప్లాన్ చేసుకుంటాడు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh క్యాపిటల్ ఉంది అనుకోండి, ఒక ట్రేడ్ లో 10,000 లాస్ తీసుకుంటే 10 ట్రేడ్స్ లో గేమ్ ఓవర్, మొత్తం క్యాపిటల్ పోతుంది. అలా కాకుండా 1 or 2% రిస్క్ రూల్ ఫాలో అయితే మార్కెట్ లో సర్వే అవుతారు. స్టాప్ లాస్ హిట్ అయితే హిగో అట్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా మందికి. అందుకే ట్రేడర్స్ ఎస్ఎల్ అనేది క్యాన్సిల్ చేసేస్తారు. మార్కెట్ కి మీ ఈగోతో ఎప్పుడు కూడా పని ఉండదు ఫ్రెండ్స్. ఎస్ఎల్ అంటే వీక్నెస్ అయితే కాదు. ఎస్ఎల్ అంటే ప్రొఫెషనలిజం. అంటే మన క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మనం ప్లేస్ చేసుకునేది. మనం తీసుకునే ప్రతి ట్రేడ్ కరెక్టే ఉండాలని కాదు కదా, ఒక్కోసారి ఫెయిల్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీట్ బెల్ట్ అనేది ఎందుకు డిజైన్ చేస్తారు? యాక్సిడెంట్స్ కోసం. యాక్సిడెంట్స్ కోసం అయితే కాదు కదా సీట్ బెల్ట్. ప్రొటెక్షన్ కోసం. ఒకవేళ ఏదన్నా ప్రమాదం జరిగితే అప్పుడు మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇది ఎస్ఎల్ కూడా అంతే. లాస్ వచ్చింది, ఇమీడియట్ గా ఫియర్. ప్రాఫిట్ వస్తే గ్రీడ్. ఫియర్ ప్లస్ గ్రీడ్ డిసిప్లైన్ మనం బ్రేక్ చేస్తాం. హోప్ తో హోల్డ్ చేయడం, పానిక్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడం, రివెంజ్ కోసం ట్రేడ్ చేసుకోవడం, ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు కూడా ట్రేడ్ చేసుకోవడం. ఈ సైకిల్లో ట్రేడర్ అనేవాడు ఎడ్జ్ ని లాస్ అవుతాడు ఫ్రెండ్స్. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మార్కెట్ ఎవ్రీడే ఆపర్చునిటీ ఇవ్వదు ఫ్రెండ్స్, కానీ ట్రేడర్స్ ఎవ్రీడే ట్రేడ్ చేయాలని అనుకుంటాడు. ఓవర్ ట్రేడింగ్ అంటే కాన్ఫిడెన్స్ కాదు ఫ్రెండ్స్, అది ఇంపేషెన్స్ సిమ్టమ్. 90% ట్రేడర్స్ కి కామన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ దగ్గర జర్నల్ ఉండదు ఫ్రెండ్స్. నో జర్నల్, నో రివ్యూ. అంటే వాళ్ళు చేసిన ట్రేడ్స్ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా రివ్యూ చేసుకోరు. ఏం చేసాం మిస్టేక్స్ అనేది కూడా చూసుకోరు. సేమ్ మిస్టేక్ అనేది రిపీట్ చేస్తుంటుంటారు. క్విక్ గా మనీ రావాలనే మైండ్ సెట్ తో ఉంటారు వాళ్ళు. నో జర్నల్, నో రివ్యూ, సేమ్ మిస్టేక్స్ రిపీట్ అవుతుంటుంటే క్విక్ మనీ మైండ్ సెట్ తో ఉంటారు ఫ్రెండ్స్. మార్కెట్ ట్రేడర్స్ ని పనిష్ చేయదు ఫ్రెండ్స్, మిస్టేక్స్ ని రిపీట్ చేసిన వాళ్ళనే పనిష్ చేస్తుంది. అంటే 10% ట్రేడర్స్ బోరింగ్ గా ఉంటారు. నో ఎగ్జైట్మెంట్, నో జాబ్ ఫర్ ట్రేడ్స్. వాళ్ళ ఫోకస్ ఎక్కడ ఉంటుంది? క్యాపిటల్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, రూల్ బేస్డ్ ట్రేడింగ్ మీద. అలాగే స్మాల్ లాసెస్ తో వాళ్ళు ఎగ్జిట్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటారు. లాంగ్ టర్మ్ లో ఎలా సర్వే అవ్వాలని చూస్తారు. క్యాపిటల్ ప్రొటెక్షన్, రూల్ బేస్డ్ ట్రేడింగ్, స్మాల్ లాసెస్, లాంగ్ టర్మ్ సర్వైవల్. వాళ్ళు మార్కెట్ ని బీట్ చేయరు ఫ్రెండ్స్. వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుని ట్రేడ్ చేస్తారు ఫ్రెండ్స్. ట్రేడింగ్ లో ఫస్ట్ టార్గెట్ ప్రాఫిట్ అయితే కాదు ఫ్రెండ్స్. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ టార్గెట్ సర్వైవల్. అంటే మనం మార్కెట్ లో ఎలా సర్వే అవ్వగలుగుతాం. సర్వే అయితేనే స్కిల్స్ బిల్డ్ అవుతాయి. స్కిల్స్ బిల్డ్ అయితేనే ప్రాఫిట్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఈ ఛానల్లో హైప్ కాదు ఫ్రెండ్స్, రియల్ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. సీరియస్ గా నేర్చుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి జర్నీ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.